ఇంకా లేదంటే ఇది మార్కెట్ లో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తారు. ఎక్కువనే ఉన్నాయా మళ్ళీ? మార్కెట్లో అంటే ఎక్కువ లేవు రేట్లు, కానీ ఆ సంతల్లోకి అలవాటు జనం అందరూ అలవాటు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు అంతే. ఎర్రగడ్డలో కానీ ఇక్కడే తక్కువ ఉన్నాయి రేట్లు. చాలా మంది ఎర్రగడ్డ తక్కువ ఉన్నాయి అంటారు, కానీ నేను మొన్న వెళ్ళాను. ఇక్కడ మేము టమాటా 40 అమ్ముతుంటే అక్కడ 45 అమ్ముతున్నారు టమాటా. బెండకాయ ఇక్కడ 40 అమ్ముతున్నారు, అక్కడ 60 అమ్ముతున్నారు. చాలా మంది ఏంటంటే ఒక రైతు అమ్ముతున్నారని తక్కువ అని భ్రమలో ఉన్నారు జనం. అందుకు ఎర్రగడ్డలోనే తక్కువ ఉన్నాయని భ్రమలోనే ఉన్నారు జనం. అందుకు ఈ మార్కెట్ తక్కువ వస్తున్నారు జనం. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే అన్ని మామూలుగా 40 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు, వంకలు 20 అన్నీ ఉన్నాయి, తక్కువ ధర ఉన్నాయి. అయితే జనం కూడా ఎక్కువ సంతల్లోని ఎక్కడ తక్కువ అయితే అక్కడ దగ్గర ఎక్కడ ఉంటే తీసుకున్నారు, కానీ రేట్ సమస్య లేదు. ఎక్కడ దగ్గరగా దొరికితే అక్కడ తీసుకుని పోతున్నారు అంతే. ఇది ఎప్పటి నుంచో మార్కెట్, 30 సంవత్సరాల నుంచి మార్కెట్. ఇక్కడ డౌన్ అంటే ఇక్కడే ఉంటుంది భరత్ నగర్లోనే, కానీ ఎర్రగడ్డ సంతలో డౌన్ ఉన్నాయని అన్నారు. సంతకి వెళ్ళేది మాల్ అంతా ఇక్కడి నుంచే, ఎర్రగడ్డ వెళ్ళేది ఇక్కడి నుంచే మాల్. కానీ అక్కడ తక్కువ ఉన్నదని మైండ్లో ఫిక్స్ అయిపోయారు అంతే. దానివల్ల ఏంటంటే కొంచెం ఇది డౌన్ అయిందంటే మార్కెట్. అల్లం వెల్లుల్లి అంటే ఎల్లుల్లి రేటు కొంచెం పెరిగింది ఇప్పుడు, అంతకుముందు తక్కువ ఉండదు. కానీ ఎల్లుల్లి రేట్ అంటే ఇప్పుడు పంట తక్కువ ఉంది, అది పంట తక్కువ ఉండడం వల్ల మాల్ రాక తక్కువ అవుతుంది. కానీ అది కూడా 10 రోజుల్లో తగ్గిపోతుంది, 10-15 రోజులు తక్కువ అవుతుంది. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు పంట తక్కువైంది అంతే. మన వర్షాలు కురిసినాయి కదా, దానివల్ల కొంచెం పంట పోయి అట్లా కొంచెం పెరిగింది అంతే రేటు. ఏదన్నా యాక్చువల్గా టమాటా అయినా ఏదన్నా ఒక నెల 2 నెలల్లో ఎప్పటికైనా ఓ రేటు పెరుగుతుంది, పెరగకుండా ఉండదు. ఏదైనా ఏ వస్తువైనా అంతే. ఇప్పుడు బెండకాయ ఒకసారి పెరగచ్చు, ఇవన్నీ కూరగాయలు ఒక్కోసారి పెరగచ్చు, కానీ ఒక నెల ఉంటాయి రేటు, మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా ఒక నెల ఉంటుంది అంత రేటు, మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఉల్లిగడ్డ పెరిగినా అంతే, టమాటా పెరిగినా అంతే. ఏదైనా ఒక నెల షార్టేజ్ ఉంటుంది, ఎందుకంటే సరుకు అందుకేంటంటే రేటు ఒక 20 రూపాయలు ఎక్కువ, 30 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే. దానికి భయపడిపోయి పేపర్లో నేను రేట్లు ఉన్నాయి, డౌన్ అయ్యమంటే ఎవరు డౌన్ అని రాయరు, రేటు ఎక్కువ ఏదైనా రాస్తారు పేపర్లో. అదేంటంటే మార్కెట్ అది ఏంటంటే న్యూస్ని బట్టి ఉంటుంది అంతే, మన ప్రజల ఆగమని బట్టి ఉంటుంది అండి. ఇంకా ఇంతకన్నా ఏం పెరగకుండా టమాటా 100 రూపాయలు కన్నా ఎక్కువ ఎప్పుడు అవ్వదు. ఓ 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది అంతే. అదని చెప్తున్నా కదా, ఒక నెల 2 నెలలు ఉంటుంది, సంవత్సరం ఒకసారి పెరుగుతుంది. ఏదైనా అంతే, ఒకసారి పెరుగుతుంది అంతే. ములక్కాడైనా ఏదైనా సొరకైనా దానికి ఒక సీజన్లో పెరుగుతుంది అంతే. 20 రూపాయలు, 30 రూపాయలు ఎక్కువ అవుతుంది అంతే, మళ్ళీ మామూలు డౌన్ అయిపోతుంది అంతే. ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, బియ్యాలు, రైస్లు ఇవన్నీ పెరుగుతున్నాయి. అవి ఎవడు అడగడం, అవి ఎవరు అడుగుతారు? కందిపప్పు ఎవరైనా బేర పడతారా? ఈ కూరగాయలు అందులోకి బేరాలు ఆడతారు. అది థియేటర్కి వెళ్తారు, ఎవరైనా టికెట్ బేర పడతారా? ఏముండదు, ఖాళీ కూరగాయల వద్దులోకి బేర పడతారు అంతే. ఇప్పుడు 20 ఉన్నదంటే దీనికి ఎవరు ఫిక్స్ రేట్ లేదు కదా దీనికి. కందిపప్పు, బియ్యం, రైస్ అంటే ఫిక్స్ రేట్, దాన్ని అందరూ ఎవరు అడగరు. ఈ కూరగాయల వద్దులోకి ఇది మామూలుగా వేస్తే 30 రూపాయలు అమ్ముతున్నాం, ఇది 10కి ఇస్తావా, 5కి ఇస్తావా అని అడుగుతారు. ఇది గవర్నమెంట్ ఇది 30 రూపాయలు కాలీపారం ఫిక్స్ చేస్తే 30 రూపాయలు అడగరు, పట్టుకెళ్తారు. అందుకే దీనికి ఏం లేదనేది. మామూలు అంటే ఈ మార్కెట్ ఎట్లా అంటే అట్లా కదా అట్లా అడుగుతారు అంతే. దందలు మాకు 400-500 దొరుకుతాయి రోజుకి అంతే. ఇక్కడ మేము కిరాయిలు కట్టుకోవాలనుకోండి, కిరాయిలు తెలుసు కదా, ఇంకా ఏదో కూలి పడుతుంది అంతే. అవి హోల్సేల్ రేట్ల కంటే సేట్ల కంటే కొంత కమిషన్ ఉంటుంది అలాగే. మేము అక్కడ తెచ్చుకునే అమ్ముకుంటాం. 10 బ్యాగులు అమ్మితే 20 రూపాయలు లేక బ్యాగ్ 20 రూపాయలు వస్తుంది. అట్లా 500-600 కూలి కడుతుంది అంతే, అందుమించి ఏముండదు. దీంట్లో పోలేని లాభాలు ఏముండదు. దీంట్లో ఒక రోజు లాస్ కూడా వేయాలి. ఇది 20 రూపాయలు తెస్తే రేపు పొద్దున పాడైపోతే 10 రూపాయలకి వేయాలి, అట్లా ఏముంటుంది. దీంట్లో కూడా ఓట్లో వేస్తే తక్కువ వేయాలి. అది ఇది పచ్చిమూలన్న నిల్వ ఉండదు. కందిపప్పు ఉంటే నెలలన్నా ఉంటుంది, ఇది ఉండదు కదా. ఇవాళ రేపు పొద్దున పాడైపోతుందని అమ్మాలి. అది మార్కెట్. టీచర్ అంటే కూరగాయలు అయితే ఎప్పుడన్నా 40 రూపాయలు, 30 రూపాయలు ఏది ఎక్కువ కూరగాయలు దందా అయితే అంతే. మిగతా అంటే ఇప్పుడు బియ్యం రేటు పెరిగినట్టు, మళ్ళీ బియ్యం ఏదో మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్లో చూపించారు 29 రూపాయలకి ఇస్తారు బియ్యం అన్నారు, కానీ మరి అది నిజమో కాదో తెలియదు. ఇంకా అది ఫ్యాక్ట్ న్యూస్ ఏ న్యూస్ తెలియదు, కానీ చూపించారు అంతే.